ఊరి వీధుల్లో విస్తరించిన ఆకలి ఇంకా చింత. భండారీలాల్ వెతికాడు సరైన సమాధానం. మురికిని వదిలి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాగి ఇంకా చాక్లెట్లు రుచిని జోడించాడు. అందరూ రుచి చూసి చిరునవ్వులను వెదజల్లారు. మామూలు మనిషి చేతిలో జరిగింది ఒక మాయాజాలం. భండారీలాల్ పనికి వెళ్లడంతోనే రోజనేది మొదలవుతుంది. తను తన ఇంటి నుంచి భోజనం చెయ్యకుండానే బయలుదేరతాడు. దారిలో తనకి ఆకలి వేస్తుంది. అందుకని తను ఏవైనా తిందామని అనుకుని ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ స్టాల్ దగ్గర ఆగాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ తను త్వరగా ఏదైనా తినాలని అనుకుంటాడు. అప్పుడే సరైన సమయానికి చేరుకోగలుగుతాడు అని. ఇదిగో అన్నా, ఒక ప్లేట్ సమోసాలివ్వండి. అలాగే అన్నా, ఇప్పుడే 5 నిమిషాల్లో ఇస్తాను. వేడి వేడి సమోసాలు తయారవుతున్నాయి. భండారీలాల్ సరేనని తల ఊపుతాడు. ఇక పక్కనే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోడానికి ముందుకు వెళ్తాడు. అప్పుడే తన దృష్టి బెంచ్ మీద పడుతుంది. తను చూసేసరికి బెంచ్ శుభ్రంగా లేదు. దానిమీద చట్నీ మరకలు ఉంటాయి. చుట్టుపక్కల చాలా ఈగలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక సమస్య ఎప్పుడు రెట్టింపవుతుందంటే తను దృష్టి పెడతాడు. ఈ స్టాల్ ఒక ఓపెన్ కాలవకి పక్కనే ఉంటుంది. ఆ చోటు తనకి అస్సలు నచ్చలేదు. అరే అన్నా, ఏంటిది? ఈ టేబుల్ శుభ్రంగానే లేదు. దుకాణదారు అతని వైపు చూస్తాడు. అరే, శుభ్రంగా లేకపోతే వేరే చోట కూర్చోండి. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? అరే, కానీ ఇది తినే చోటు కదా. మీరిక్కడంతా శుభ్రంగా ఉంచాలి కదా. తెలుసా, ఈ ఈగల కారణంగా ఎన్ని వ్యాధులు విస్తరిస్తాయో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నేను ఒక్కడే దుకాణం చూసుకుంటున్నాను. అన్ని పనులు నేను ఒక్కడే ఎలా చేయాలి? తినడానికి ముందు శుభ్రమవుతుంది. ఒక్కసారి ఈ ఈగల్ని చూడండి. ఆహార పదార్థాల మీద ఎలా కూర్చుంటున్నాయో. అదీ కాకుండా మీరు మీ దుకాణాన్ని కాలువ పక్కనే పెట్టారు. ఇలా చూడండి, నాకు అనవసరమైన మాటలు మాట్లాడడానికి సమయం లేదు. మీ సమోసాలు తీసుకొని తినండి. భండారీలాల్ ఎదురుగా ఉన్న సమోసాల ప్లేట్ని చూస్తాడు. ఆహారం ఎంతో నిర్లక్ష్యంగా మురికిలోనే వడ్డించడం జరుగుతుంది. అదంతా చూసి తను దానిని సహించలేకపోతాడు. లేదన్నా, లేదు. ధన్యవాదాలు. నేనిక్కడ తినలేను. భండారీలాల్ అక్కడ్నుంచి ఏమీ తినకుండానే స్టాల్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నగరం వైపు వెళ్తూ ముందుకు నడుస్తాడు. ఎక్కడెక్కడి నుంచో నేర్పించడానికి వచ్చేస్తుంటారు. అరే, నాకు తెలీదా ఏంటి దుకాణం ఎలా నడపాలో? భండారీలాల్ అంతా వింటాడు. కాని తను వాదించాలని గొడవపడాలని అనుకోడు. తను మౌనంగా అక్కడ్నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. తను వెళ్ళగానే మరికొంతమంది ఆ స్టాల్ దగ్గరికి చేరతారు. మరొక వైపు ఊర్లో బిర్జు మంచం మీద అనారోగ్యంతో పడుంటాడు. వాళ్ళమ్మ ప్రేమగా తన నుదిటి మీద చల్లని పట్టి పెడుతుంటుంది. తనకి కాస్త విశ్రాంతి లభిస్తుందని. బాబూ, నేను నీకు చెప్పాను కదా, బయట భోజనం తినొద్దు అని. చూడు, ఇప్పుడు ఆరోగ్యం పాడయింది కదా. ఏం చేయమంటావమ్మా? నా పనే అలాంటిది. సరిగ్గా భోజనం చేయడానికి ఎక్కడ అవకాశం ఉండదు. మరిందులో నేను ఎలా శ్రద్ధ తీసుకోగలను? బిర్జు వాళ్ళమ్మ మొహం ఎంతో బాధగా మారిపోతుంది. తను చింతలో మునిగిపోయి తననే చూస్తూ ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి బాబూ? ఊర్లో శుభ్రమైన దుకాణాలు ఏవీ లేవు మనలాంటి వాళ్ళు తినడానికి. పెద్ద దుకాణాల్లో ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవునమ్మా, అందుకే నాకు వేరే దారి లేకపోయింది. బిర్జు వాళ్ళమ్మ చాలా దిగులుగా ఉంటుంది. ఆవిడ మొహంలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏం పర్వాలేదు బాబూ, ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. నేను నీకు ఇంట్లోనే రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం పెడతాను. దానితో నువ్వు పూర్తిగా కోలుకుంటావు. సరేనమ్మా, అలాగే. ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను. బిర్జు కళ్ళు మూసుకుని నిద్రపోతాడు. వాళ్ళమ్మ ప్రేమగా తన మీద దుప్పటి కప్పుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్లిపోతుంది. భండారీలాల్ పట్నానికి చేరుకుంటాడు. తనకి శుభ్రంగా ఉన్న ఒక స్నాక్ కార్నర్ కనిపిస్తుంది. చోటు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. అయినా సరే పూర్తిగా సరిగ్గా అనిపించలేదు. తను అక్కడ ఒక కుర్చీలో కూర్చుంటాడు. సమోసాలు కావాలి అని చెప్తాడు. అన్నా, ఒక ప్లేట్ సమోసాలివ్వండి. దుకాణందారుడు అతని కోసం సమోసాల ప్లేటు తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడే తన ఎదురుగా ఉన్న ఒక పిల్లాడు దుకాణం దగ్గరికి వచ్చి చాక్లెట్ అడుగుతాడు. అంకుల్, ఒక చాక్లెట్ ఇవ్వండి. దుకాణందారుడు పిల్లాడికి చాక్లెట్ ఇస్తాడు. భండారీలాల్ సమోసాలు తినటం మొదలు పెడతాడు. సమోసాలు పూర్తి చేసిన తర్వాత తను లేచి బిల్లివ్వడానికి ముందుకు వెళ్తాడు. చెప్పండన్నా, ఎంతైంది? 60 రూపాయలన్నా. ఏంటి, 60 రూపాయలా? అంత ఖరీదెందుకన్నా?
అరే, నేనిక్కడ పట్నంలో దుకాణం పెట్టాను. నాకు అద్దె, పని వాళ్ళ జీతాలు ఇంకా చాలా ఖర్చులున్నాయి. ఇక్కడ అందరూ ఇంతకే తింటారు. అన్నా, సమోసాల్లాంటి వస్తువులు ప్రతి వర్గానికి చెందినవాడు తింటాడు. మీరు వీటిని ఇంత ధరకి అమ్మకూడదు. మీరు డబ్బులివ్వండి, నా వ్యాపారం నేను చూసుకుంటాను. భండారీలాల్ బిల్లు కట్టేసి దుకాణం నుంచి బయటికి వస్తాడు. ఎప్పుడైతే తను రోడ్డు మీద వెళ్తూ ఉంటాడో అప్పుడు తన దృష్టి ఒక మనిషి మీద పడుతుంది. అతను పుల్కాల్తో పన్నీర్ అమ్ముతూ ఉంటాడు. భండారీలాల్కి జిజ్ఞాస పెరుగుతుంది. తను వెంటనే అతని దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఇదిగో అన్నా, మీరసలు ఏమమ్ముతున్నారు? దీనిని పన్నీర్ షవర్మా అంటారు. అలాగా? ఏమేముంటాయి ఇందులో? ఇందులో మసాలా పన్నీరు, మైదా రోటీ లోపల మయోనీస్ ఇంకా చట్నీతో పాటు చుట్టి పెడతాను. కానీ మైదా రోటీలు, మసాలా ఇంకా మయోనీస్ చట్నీ ఇవి ఆరోగ్యానికి హానికరం కాదా? హానికరమే, కానీ ఇందులో పన్నీర్, రొట్టె ఇంకా మసాలాలుంటాయి. ఇవి విడివిడిగా ఆరోగ్యకరమైనవి. అంతేకాకుండా దీనికి నూనె కూడా ఉపయోగించను. అంత ఆరోగ్యకరం కాదు, కానీ అంత హానికరం కూడా కాదు. భండారీలాల్ శ్రద్ధగా వింటాడు. దాని పట్ల ఎంతో ప్రభావితుడవుతాడు. తనకేమనిపిస్తుందంటే తను మొత్తానికి దేనికోసమైతే వెతుకుతున్నాడో దానిని కనిపెట్టేశాడు అని. సాయంత్రం భండారీలాల్ సంతోషంగా ఊరికి తిరిగి వస్తాడు. తన మొహంలో చిరునవ్వు ఇంకా ఒక మెరుపు కూడా కనిపిస్తుంది. అప్పుడే దారిలో మాధవ్ కనిపిస్తాడు. ఏమైంది బండారి అన్నా? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా లాటరీ తగిలిందా? అలాగే అనుకో, లాటరీయే అనుకో. ఏంటి విషయం? ఎంతకి? డబ్బులు కాదు, ఐడియా వచ్చింది. ఏమంటున్నావన్నా? ఊరిలో ఎక్కడ చూసినా హానికరమైన ఆహారం ఇంకా మురికి మధ్యలో ఆహారాన్ని చౌకగా అమ్ముతున్నట్టు నటిస్తున్నారు. నేనిదంతా ఆపిస్తాను. ఒక శుభ్రమైన ఆరోగ్యకరమైన భోజనం వ్యాపారం మొదలు పెడతాను. ఏంటి, నిజంగానా? కానీ మీరేమమ్ముతారు? సమోసాలు, కచోరీలు, జిలేబీలు, ఇంకేమైనా? షవర్మా. ఏంటి, షవర్మానా? అంటే ఏంటన్నా? ఒక చపాతీ లోపల మనం మనకిష్టమైన ఫుడ్ని పెట్టుకొని అందరికీ అమ్మచ్చు. దానినే షవర్మా అని అంటారు. అలాగా? కాని మీరిది ఎలా చేస్తారు? నువ్వు చూస్తూ ఉండు. మాధవ్ తల ఊపుతాడు. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతాడు. భండారీలాల్ కూడా కాసేపటి తర్వాత అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు భండారీలాల్ తన కొత్త షవర్మా స్టాల్ ని తయారు చేస్తాడు. గిన్నెలు, కౌంటర్ ఇంకా చుట్టుపక్కల ప్రతి వస్తువుల్ని చాలా శుభ్రంగా అలాగే చక్కగా పెట్టుకుంటాడు. అటువైపు నుంచి వెళ్లేవాళ్లు స్టాల్ ని చూసి జిజ్ఞాసతో దాన్నే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే బిర్జు అక్కడికి వచ్చి ఇలా అడుగుతాడు. ఎలా ఉన్నావు బాబాయ్? నే బావున్నాను, నువ్వు చెప్పు. ఆరోగ్యం ఎలా ఉంది? బావుంది బాబాయ్. అన్నట్టు ఇదేం మొదలు పెట్టారు మీరు? బాబు, దీనిని షవర్మా అంటారు. ఇది ఒక రుచికరమైన వంటకం. ఇందులో మనం చపాతీ లోపల కూరని పెట్టి ఇస్తాం. కొన్ని పదార్థాలను కలిపి ఒక మంచి ఆహార పదార్థంగా మారుతుంది. షవర్మా గురించి నాకు కూడా తెలుసు బాబాయ్, కానీ దానికి మైదా రొట్టెను ఉపయోగిస్తారు. అది హానికారం కాదా? లేదు బాబు, నేను దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాను. ఆరోగ్యానికి హాని కలిగించే ఏ వస్తువుని కూడా నేను ఉపయోగించను. నేను ఇందులో రాగి రొట్టెల్ని ఉపయోగిస్తున్నాను. దాంతో అది ఆరోగ్యకరంగా మారుతుంది. సరే బాబాయ్, ఒకటి చేసివ్వండి. భండారీలాల్ వెంటనే పని మొదలు పెడతాడు. తను మసాలా పన్నీర్ని కట్ చేస్తాడు. కొన్ని కూరలు వేస్తాడు. అన్నిటినీ రాగి రొట్టెలో చుడతాడు. ఆ తర్వాత బిర్జూకి ఇస్తాడు. బిర్జూ దాన్ని నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే తనకి దగ్గు రావడం మొదలవుతుంది. అయ్యో బాబు, ఏమైంది? బాబాయ్, ఇందులో చాలా ఎక్కువ మసాలా ఉంది. మన ఊళ్ళో అందరికీ ఇంత కారం మసాలా అలవాట్లేదు. ఇది పిల్లలు కూడా తినలేరు. భండారీలాల్ దాన్ని శ్రద్ధగా వింటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలో పడతాడు. సరే బాబు, నేను దీన్ని సరిచేసుకుంటాను. రాత్రవుతుంది. మొత్తం ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ నిద్రపోయి ఉంటారు. కాని భండారీలాల్ ఒంటరిగా లేచి ఉంటాడు. తన ఇంటి లైట్లు ఇంకా కూడా వెలుగుతూనే ఉంటాయి. భండారీలాల్ ఆలోచిస్తాడు. తను తన షవర్మాని అన్నిటికంటే మంచి పద్ధతిలో ఎలా తయారు చెయ్యాలి అని. తను కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటాడు. తనకి స్పష్టమైన సమాధానం ఏదీ దొరకడం లేదు. అప్పుడే తన మెదడులో ఉన్నట్టుండి ఏదో మెరుపొస్తుంది, గుర్తొస్తుంది. పిల్లలు చాక్లెట్ అడగటం. ఒక్క క్షణంలోనే భండారీలాల్ మెదడులో ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది. నేను షవర్మాలో చాక్లెట్ కేక్ వేస్తే ఎలా ఉంటుంది? దాంతో అందరికీ అది నచ్చుతుంది. ఆరోగ్యానికి అది అంత హానికారం కూడా కాదు.
బండారీలాల్ వెంటనే రెసిపీ కోసం అన్ని వస్తువుల్ని రాసుకుంటాడు. రాత్రి అలాగే ఆలోచిస్తూ గడిచిపోతుంది. తను తన ప్లాన్కి అంతిమ రూపాన్ని ఇస్తాడు. ఉదయం బండారీలాల్ మాధవ్ కోకో ఫామ్కి వెళ్తాడు. తను కోకో చెట్లను చూస్తూ పొలాల్లో జిజ్ఞాసతో తిరుగుతాడు. అప్పుడే మాధవ్ వస్తాడు. తనని చూస్తాడు. అరే అన్నా, ఇవాళ ఇటొచ్చారేంటి? నేను నీతో కోకో బీన్స్ గురించి తెలుసుకుందామని వచ్చాను. అలాగా, అడగండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? దీనితో చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు? ఓహ్, ఇంత చిన్న విషయమా? రండి, నేను మీకు చూపిస్తాను. భండారీలాల్ ఇంకా మాధవ్ ఫామ్లో ఒక కోకో చెట్టు దగ్గర కూర్చుంటారు. మాధవ్ అక్కడ ప్రక్రియ గురించి చెప్తాడు. భండారీలాల్ శ్రద్ధగా వింటూ అన్నిటినీ రాసుకుంటూ వెళ్తాడు. ముందు పళ్ల నుంచి కోకో బీన్స్ని బయటికి తీస్తాము. ఆ తర్వాత వారాల తరబడి చెక్క బాక్సుల్లో ఉంచుతాము. అవి నీళ్లన్నీ వదిలేసే వరకు. ఆ తర్వాత విత్తనాల్ని ఎండలో ఎండబెడతాం. ఆ తర్వాత నూరి ఉపయోగిస్తాం. ఇవి అలాగే తియ్యగా ఉంటాయా? కాదు, కోకో విత్తనాలు చేదుగా ఉంటాయి. అందులో తినడానికి, తియ్యగా తయారు చేయడానికి అందులో చక్కెరను ఉపయోగిస్తాము. కానీ నాకు చక్కెర అవసరం లేదు. ఏం పర్వాలేదు. మన ప్రకృతిలో చాలా ఉపయోగకరమైన వస్తువులున్నాయి. సహజంగానే తియ్యగా ఉండేవి. వాటి వల్ల ఎలాంటి హాని ఉండవు. ఉదాహరణకి ఖర్జూరా. బండారీలాల్ అవునని తల ఊపుతాడు. అక్కడ్నుంచి బయలుదేరతాడు. అదే రోజు బండారీలాల్ వేరే వేరే ఫామ్స్ కి వెళ్తాడు. ఖర్జూర తోటకి, రాగి తోటకి, పాల ఫామ్కి, ఇంకా మిగతా చోట్లకి. తను రైతులతో మాట్లాడతాడు. ఏవైతే వాళ్లు చెప్తారో వాటన్నిటినీ శ్రద్ధగా రాసుకుంటాడు. తనని తాను అన్ని విషయాలతోనూ నింపుకుంటాడు. అప్పుడు తన చాక్లెట్ కేక్ షావర్మా ఐడియాని నిజం చేయడానికి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి బండారీలాల్ దగ్గర తన ఐడియాని పూర్తి చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఉంటాయి. తను అన్నిటికంటే ముందు రాగి పిండిని తీస్తాడు. దానిని కలుపుతాడు. ఆ తర్వాత ఒక గిన్నెలో కోకో పౌడర్, ఓట్స్ పిండి, పెరుగు, ఖర్జూరం సిరప్, ఇంకా కొన్ని కావలసిన పిండిలను కలుపుతాడు. ఆ మిశ్రమాన్ని తను ఇంట్లో ఉన్న అవెన్లో పెడతాడు. అది కొంచెం పారంపర్యమైన తందూర్లాగా ఉంటుంది. దానిని బేక్ చేస్తాడు. ఆ తర్వాత కౌంటర్లో ఒక రొట్టెను పెడతాడు. దానిని ఒత్తుతాడు. రొట్టెకు వేడి తగలగానే అది ఉబ్బుతుంది. ఆ విధంగా కేక్ కూడా తయారవుతుంది. తను తాజా రొట్టెను కౌంటర్ మీద పెడతాడు. ఆ తర్వాత దానిమీద బెల్లం ఇంకా ఖర్జూరం సిరప్ వేస్తాడు. తర్వాత దానిమీద బేక్ చేసిన కేక్ చిన్న చిన్న ముక్కలుగా వేస్తాడు. అలాగే పిండిని కూడా టాపింగ్ కోసం వేస్తాడు. జాగ్రత్తగా తను రొట్టెను షావర్మాలాగా రోల్ చేస్తాడు. ఆ తర్వాత దాన్ని రుచి చూస్తాడు. వెంటనే తనకి ఆరోగ్యకరమైన రాగి రొట్టె లోపల తీపి ఇంకా పిండి రుచి చాలా బాగా అనిపిస్తుంది. తను సంతోషంగా కూర్చొని అంతా పూర్తి చేస్తాడు. రాత్రి అక్కడే అంతమవుతుంది. ఉదయం భండారీలాల్ తన బండిని ఇంటి బయటికి తీసుకొచ్చి పక్కనే ఉన్న రోడ్డు మీద ఉంచుతాడు. తను అన్నిటికంటే ముందు మొత్తం ఏరియాని చీపురుతో శుభ్రం చేస్తాడు. మొత్తం చెత్త అంతా తీసేసి కాస్త దూరంగా విసిరేస్తాడు. ఆ తర్వాత బోర్డు కూడా పెడతాడు. దానిమీద రాస్తాడు, అందరూ చెత్త ఇక్కడే వెయ్యాలి అని. తను తన స్టాల్ని శుభ్రం చేయటం మొదలు పెడతాడు. అంతా మెరిసిపోతూ శుభ్రంగా చాలా చక్కగా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. తను 4 కేక్లను ఒకదాని మీద ఒకటి ఉంచి బండి మీద చక్కగా అలంకరిస్తాడు. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెడతాడు. ఆ తర్వాత సిరప్ ఇంకా గిన్నెలను చక్కగా సర్ది ఉంచుతాడు. కొంతసేపట్లోనే అందరూ అక్కడికి చేరతారు. బండారీలాల్ని జిజ్ఞాసతో ప్రశ్నించటం మొదలు పెడతారు. అరే బండారి అన్నా, ఏంటిది? ఇది నా కొత్త ఆవిష్కరణ, చాక్లెట్ కేక్ షవర్మా. తక్కువ డబ్బులకి చక్కటి, శుభ్రమైన, ఆరోగ్యకరమైనది. నిజంగానా? అవును. సరే మరి, ఎంతకిస్తారు? పిల్లల కోసం 15, పెద్దవాళ్లకి 20. కానీ మీరు ఎంత తక్కువకు అమ్మితే మీకు లాభం ఉంటుందా? నేను ఈ వ్యాపారం లాభం కోసం చేయడం లేదు, మార్పు కోసం చేస్తున్నాను. నాకు తెలుసు, ఇది చూసి మన ఊళ్ళో కూడా అందరూ మేల్కొంటారు. అందరూ సరేనని తల ఊపుతారు. బండారీలాల్ తన కొత్త చాక్లెట్ కేక్ షవర్మా పంచటం మొదలు పెడతాడు. పిల్లలు, పెద్దవాళ్లు ఇంకా ముసలివాళ్లు అందరూ కూడా తిన్న వెంటనే ఎంతో సంతోషిస్తారు. వాళ్ల మొహాలలో ఆనందం కనిపిస్తుంది. ఆ విధంగా
ఒక మామూలు గ్రామస్తుడైన బండారీలాల్ ఎలాంటి చాక్లెట్ షావర్మా తయారు చేయడంలో విజయం సాధిస్తాడంటే దాన్నింతకు ముందు ఎవరు కూడా రుచి చూసుండరు. అది ఎంతో రుచికరమైనది, ప్రత్యేకమైనది. అందరూ దానిని మర్చిపోలేకపోతారు. కథ ఇంతటితో సమాప్తం.